హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ దాకా చూడండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బాగా వర్షం పడుతుంది కదా, ఏమైనా తినాలనిపించి అటుకుల పకోడీ చేశానండి. మీరు కూడా ఓసారి ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుందండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని దానిలోని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని, ఒక కప్పు బియ్యం పిండి, కారపొడి, పసుపు, అల్లం పేస్టు, జీలకర్ర, ఆయిల్, ఇంత బేకింగ్ సోడా, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. అది కొంచెం బాగా కలుపుకొని ఒక కప్పు బియ్యం పిండికి సగం కప్పు అటుకులు 5 మినిట్స్ నానబెట్టుకొని దాన్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కన్సిస్టెంట్ ఇలా వచ్చేటట్టు కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని గ్యాస్ వెలిగించుకోవాలండి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి సరిపోయిన ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఆ పిండిని ఇలా ఉండలుగా వేసుకోండి. గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్గా వచ్చేటట్టు ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. నిజానికి ఈ పకోడీ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా బుడ్డదైతే భలే సతాయిస్తుందండి. ఇప్పటికి దాన్ని సంకలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేశానండి. ఇక గోల్డెన్ కలర్గా వచ్చిన తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవడమేనండి. ఇక కరకరలాడే ఈ అటుకుల పకోడీ రెడీ అయిపోయినట్టే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.